చిన్నప్పటి నుంచి మనకు తెలుసు తలతలలాడే ట్రిపుల్ ఎక్స్ అని, సంస్కారవంతమైన సోప్ అని, సబ్బుకే సంస్కారం నేర్పినటువంటి ఓనర్, కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడు మన మధ్య లేడు. మాణిక్యవేల్ అరుణాచలం తన పేరు బేసికల్లీ. ఇతను ఎప్పుడో 1980sలోనే చెన్నై అంటే తమిళనాడు నుంచి గుంటూరుకు వచ్చేసి అక్కడ అరండల్పేటలోనే నివాసం ఉంటూ, అరండల్పేట అంటే మీకు గుర్తుంది, ఒకప్పుడు మనకి సినిమా డిస్ట్రిబ్యూటర్లు అందరూ అక్కడే ఉండేవాళ్ళు, పోస్టర్లు గిట్టలు పెట్టుకొని. గుంటూరులో మంచి ప్రాంతం, అది కొంచెం క్లాసీ ఏరియా. ఆ ఏరియాలో చదువుకొని ఏదో ఒక వ్యాపారం పెట్టాలనుకున్నాడు. తనకు తెలిసినటువంటి డిటర్జెంట్ వ్యాపారంలోకి దిగాడు. అప్పట్లో ఒక చిన్న రిక్షా ఉండేది, దాంట్లో అచ్చేసినటువంటి సబ్బులన్నీ పట్టుకొని ఇల్లు తిరిగి అమ్ముకునేవాడు. వీళ్ళకేంటంటే భయం, టీవీలో చూసిన సబ్బులు అంటే మాకు అదేదో కొంచెం నమ్మకం, ఇంటి ముందుకు వచ్చాయంటే అమ్మో అది పెట్టి ఉతికితే బట్ట చినుగుద్దో రంగుపోద్దో అని ఎవరు సరిగ్గా కొనేవాళ్ళు కాదు. బట్ అదే ప్యూరిటీ యాక్చువల్గా చెప్పండి, కష్టపడే చేశాడు. అయినా సరే ఆ సబ్బుని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, దానికంటూ పేరు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేరు సమ్ ఎక్స్ అనుకుంటూ వాళ్ళు పెట్టిన పంచాయతీ కాస్త ఆ సబ్బుకి ట్రిపుల్ ఎక్స్ అనే పేరునే తెచ్చిపెట్టింది. అండ్ దాన్ని మార్కెట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. మిగతా సర్ఫులు ఏంటంటే అప్పట్లో హిందుస్థాన్ లివర్ కంపెనీవి డామినేషన్ ఉండేది. ఎందుకంటే నిర్మా వాళ్ళదే, ఈటా వాళ్ళదే, అండ్ రిన్ వాళ్ళదే, వీల్ వాళ్ళదే, టైడ్ వాళ్ళదే, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వాళ్ళవే. సో ఎటు చూసినా అవే ఉండేవి. బట్ వాటితో పోటీ పడగలడానికి ట్రిపుల్ ఎక్స్కి ఏదైనా ఉంటే బాగుండు అని తనేం చేశాడు, అప్పట్లో అందరికీ శుభములు కలుగుగాక అనే ఒక టైటిల్ని పెట్టి మార్కెట్లోకి వెళ్ళాడు. కొత్త గొప్ప అమ్ముడు పోయాయి. అరే ఇట్లా టైటిల్స్ పెడితే బాగుంటుంది అని మిగతా వాళ్ళకి అనిపించి వాళ్ళు కూడా టైటిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. టైడ్ ఇట్లా అంటే అవక్కయ్యారా అని వచ్చేది. ఆ తర్వాత ఇంకే ఉన్నాయి, మరక మంచిదే మర్చిపోయా, ఇలాంటివి ఉన్నాయి బేసికల్లీ. అప్పుడు తను మళ్ళీ సడన్గా ఒక అమ్మాయి భరతనాట్యం చేసుకుంటూ వచ్చి తలతలలాడే ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్ అని చెప్పేసరికి చాలామంది దానికి అడిక్ట్ అయిపోయారు. అండ్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే అప్పుడు ఆ సబ్బు పొడవు పెంచారనమాట, ఇంత కట్ చేసుకునే వాడాలి. బట్ అదొక ఆనందం, అలా కొంటే అదే ఆనందమో తెలియదు, బట్ అలా కొనేవాళ్ళు అప్పట్లో కూడా ఆ సబ్బు. అండ్ దాని వాళ్ళ వైశాల్యము, ఎత్తు, ఈ వెడల్పు ఇవన్నీ కూడా కొంచెం పెద్దగా ఉండేవి మిగతా సబ్బులతో పోలిస్తే. ఎగబడి కొన్నారు, మరి ఖర్చు తక్కువ వాటితో పోలిస్తే. ఇలా కొన్నారు అండ్ నచ్చింది అందరికీ. తర్వాత సర్ఫ్లోకి ఎంటర్ అయ్యారు. సర్ఫ్ కూడా ఇప్పుడు ఒకప్పుడు అంటే సర్ఫే నిర్మాలు ఉన్న టైం. ఇంకా నిర్మా గురించి మాట్లాడితే అసలు అదొక వింత చెప్పాలంటే. నిర్మాని బట్టలు ఉతకడానికి నిర్మానే, అంట్లు దోమడానికి నిర్మానే, అండ్ మళ్ళీ ఇల్లు గడగడానికి నిర్మానే. అలా వాడారు దాన్ని, అసలు అది ఏంటో అర్థం కాని రేంజ్లో వాడేశారు. ఒళ్ళు తప్ప అన్నీ దోమారు దాంతో. ఇంకా ఒళ్ళు దోముకున్న వాళ్ళు కూడా ఉన్నారేమో మనకు తెలియదు. ఇకపోతే ఈ ట్రిపుల్ ఎక్స్ వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ అందరు వచ్చినట్టుగానే టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి ఒక పౌడరు, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి ఒక పౌడరు, సెమీ ఆటోమేటిక్ అయితే ఒక పౌడర్, నువ్వు బకెట్లో ముంచి ఇట్లా తీస్తానంటే ఒక పౌడరు. అన్ని జనాల్లోకి వెళ్ళడానికి మిగతా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే డబ్బాలు ఫ్రీ ఇచ్చేవాళ్ళు. పౌడర్ని కట్ చేసి ఆ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అని. అరే డబ్బా ఫ్రీ అంటే భలే ఉంది అని కొనేవాళ్ళు. బట్ ఇప్పుడు వీళ్ళు బకెట్ ఫ్రీ ఇచ్చారు, ఇందులో ఉతుక్కోండి అని. అలా మార్కెట్ని కాంపిటీట్ చేస్తూనే అంచెలంచెలుగా ఎదిగింది కంపెనీ. అనారోగ్యం పాలయ్యాడు. ముంబై తీసుకెళ్ళినా, చెన్నై తీసుకెళ్ళినా అంత లాభం లేకుండా పోయింది. బట్ తన వారసులను అయితే ముందుగానే ప్రకటించి ఎవరి శాఖ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడైతే ఆ ట్రిపుల్ ఎక్స్ యావత్ ప్రపంచం, ట్రిపుల్ ఎక్స్ ప్రపంచం పెద్ద దిక్కును కోల్పోయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ ఇట్స్ ఓకే. చాలామంది మాట్లాడుకుంటున్నారు. అండ్ ట్రిపుల్ ఎక్స్ అనేది రామోజీరావు గారి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా స్టార్టింగ్ పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇలా అంటారు ఇల్లు తిరిగి. ఈయన కూడా అంతే, స్టార్టింగ్ ఆ సబ్బులు ఇల్లు తిరిగి అమ్మారు. కొంతమంది లెజెండ్స్ ఇంతే, మాట్లాడుకున్న కొద్దీ మాట్లాడుకోవాలనిపిస్తుంది. వాళ్ళ లైఫ్ జర్నీస్ చాలా ఇన్స్పైర్గా ఉంటాయి. కర్మ ఏంటంటే మనుషులు చనిపోతే తప్ప వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవట్లా ఈ మధ్య కాలంలో. తర్వాత ఏంటి అబ్బా వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళ అనిపిస్తూ ఉంటుంది. సో ఈయన జర్నీ నిజంగా చాలామంది మీకు తెలుసుకోకపోతే గూగుల్లోనో యూట్యూబ్లోనో వెతికి చూడండి, పిల్లలకి నేర్పించండి. మంచి మంచి బిజినెస్లు, ఔత్సాహిక బిజినెస్ స్టార్టప్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళ స్టోరీస్ వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.